యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు నాకు కన్న తండ్రితో సమానం మావయ్య. మీపై నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. నిజంగా నా మీద గౌరవం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా? ఏం జరిగింది నాన్న? ఒక పచ్చి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది. దివ్య నిన్ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భర్తకు పుట్టిన బిడ్డే ఈ మంగ. ఈ నిజాన్ని ఇన్నాళ్ళు నా దగ్గర దాచిపెట్టారు. దాచిపెట్టి నన్ను మోసం చేశారు. కావాలని చేయలేదండి. ఇందులో హర్ష తప్పు కానీ దివ్య తప్పు కానీ లేదు. నేనే చెప్పొద్దన్నాను. సరైన సమయం చూసి చెప్దా ఉన్నాను. ఆ సరైన సమయం ఇప్పుడేనా? రాత్రి పార్టీలో చెప్పాలనుకుంటున్నారా? క్షమించండి మావయ్య. అది ఏమ్మా, నన్ను నీ కన్న తండ్రితో సమానం అన్నావు. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? నేనేమన్నా రాక్షసుణ్ణా, దుర్మార్గుణ్ణా? నా కన్న కూతురికి ఇలా జరిగితే నేను అంగీకరించనా? అమ్మా, చిన్నప్పుడు నీ తండ్రితో నువ్వు ఎక్కువ సమయం గడపలేదని విన్నాను. అందుకనేమో భగవంతుడు నా రూపంలో నీకు తండ్రినిచ్చాడు. నాకు కూతుళ్ళు లేరు. అందుకే భగవంతుడు నీ రూపంలో నాకు కూతుర్నిచ్చాడు.
కూతురు విధవరాలైతే తనకి నేను రెండో పెళ్లి చేయనా? విధమ్మ, విధిరాతని ఎవ్వరూ మార్చలేరు. అది నీ విషయంలోనైనా నా విషయంలోనైనా. చాలా సంతోషం మావయ్య. దండం పెట్టవలసింది నువ్వు కాదమ్మా, నేను. నువ్వు నాకు నిజంగా పునర్జన్మనిచ్చావు. మంగని నా మనవరాలుగా అంగీకరించమని ఓ వరం కోరాలనుకుంటున్నావు, అంతేనా? సరేనమ్మా, సాయంత్రం పార్టీలో అందరి ముందు గర్వంగా మంగ నా మనవరాలు అని అనౌన్స్ చేస్తాను. సిస్టర్ 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 ఏంటి సిస్టర్ ఆగిపోయారు? వెళ్ళి బావగారికి విషయం చెప్దాం. రా మమ్మీ, త్వరగా డాడీకి చెప్దాం. వద్దు దీపు, ఇప్పుడు ఆయనకేం చెప్పొద్దు. అదేంటత్తయ్యా, దివ్యక్క చెప్పకముందే మనం మావయ్య గారికి చెప్తే మంచిది కదా. ఇప్పుడే చెప్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఉంది. చెడేం జరుగుతుంది వదినా? ప్రసాద్ గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయనకు కూడా ఆదర్శ భావాలున్నాయి. ఇప్పుడు దివ్య గురించి మంగ గురించి చెప్తే ప్రసాద్ పాజిటివ్గా తీసుకుని దివ్యని క్షమించొచ్చు, మంగని మనవరాలుగా అంగీకరించొచ్చు. అలా జరిగే అవకాశమే లేదు మామ్. ఉంది. ఆల్రెడీ ఆ దివ్యను మీ డాడీ తలపైకెక్కించుకున్నారు. దేవత అది ఇదని పొగుడుతున్నారు. ఈ టైంలో మనం నిజం చెప్తే మొదటికే మోసం రావచ్చు. మరెప్పుడు చెప్దామత్తయ్యా? చెప్పాల్సిన టైంలో చెప్పాలి. ఈ లోపు ఆ దివ్య అన్నయ్య గారికి నిజం చెప్పేస్తే? దానికి అవకాశం ఇవ్వం. పార్టీ స్టార్ట్ అయ్యాక, గెస్ట్లందరూ వచ్చాక అప్పుడు మనమే ప్రసాద్కి మ్యాటర్ చెప్తాం. అందరూ ఉంటేనే ఆయన పరువు గురించి ఆలోచిస్తారు. దివ్యనో మంగనో ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు చెప్పడమే కరెక్ట్. అల్లుడు, మీ అమ్మ ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు అల్లుడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారేమో. ఇప్పుడు చెప్పడమే బెటరు. లేదంకుల్, మా మమ్మీని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎన్నో ఆదర్శ భావాలున్న డాడ్ని రెండో పెళ్లికి ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందంటే మమ్మీకి మామూలు తెలివితేటలు లేవు. తన టాలెంట్ ఏంటో పార్టీలో మీరే చూస్తారు. ఈ ఇంట్లో మనమే జాదూగాళ్ళం అనుకున్నాం. మనకి మించిన మాయల పకీర్లు, మాయల మరాఠీలు ఈ ఇంట్లో ఉన్నారు.
ఇలాంటివన్నీ నీకు కొత్త కాదు. కానీ నా తృప్తి కోసం పెట్టుకోమ్మా ప్లీజ్. ఇప్పుడు నెక్లెస్కే అందం వచ్చింది. నా బంగారం. అత్తయ్య, మీ నగలన్నీ నాకిచ్చేస్తే మీకెలా? నాకు నగలెందుకమ్మా, నువ్వు చాలు. నీ వల్లే ఆయన పరువు ప్రాణాలు నిలిచాయి. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడా. అందుకు మాత్రమే నీకు ఈ నెక్లెస్ ఇవ్వలేదు. అంతకు మించిన మంచి మనసును చాటుకున్నావు. అంతలా నేనేం చేశాను అత్తయ్య? కుమారికి సాయం చేయబోతున్నావు. శత్రువుని క్షమించి సాయం చేస్తున్న నీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టాలనుందమ్మా. కానీ ఆయుక్షణవనే ఆగిపోతున్నాను. కుమారి నా శత్రువు కాదత్తయ్య, నా చెల్లెలు. మీరు కోరుకున్న నా తోడి కోడలు. తను సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వాళ్ళు దాచిన నిజాన్ని మావయ్య గారి దగ్గర వరంగా అడగబోతున్నాను. మరి మంగ గురించి ఎప్పుడు చెప్తావమ్మా? మంగ కళ్ళల్లో సంతోషాన్ని ఎప్పుడు చూస్తావు? చెప్పాను కదత్తయ్య, ఇలాంటి మంచి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అలాంటి ఏదో ఒక సందర్భంలో మావయ్య గారికి మంగ గురించి చెప్తాను. దానికి తొందరేం లేదు. నీలాగా నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. నువ్వు నా కోడలుగా రావటం నా అదృష్టం. ఇంత మంచి కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం కూడా అత్తయ్య. ఈరోజు మావయ్య గారి సంతోషం చూడాలి, కుమారి ఆనందం చూడాలి. ఆ పెద్ద ఆవిడ దివ్య, హర్ష చాలా ఆనందంగా ఉన్నారు కదా. ఆ పిల్ల గురించి నిజం చెప్పబోతున్నామని మురిసిపోతున్నారు. ఈ ఆనందం సంతోషం ఇంకెంతసేపో? కాసేపట్లో అత్తయ్య కుండ బద్దలు కొట్టేస్తుందిగా. ఈ పాటికే బద్దలు కొట్టేసుంటే బాగుండేది. వాళ్ళు ఏడ్చేవాళ్ళు, మనం నవ్వేవాళ్ళం. హే మంగా, డాడీ, నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది బంగారం. అసలు ఈ ఫంక్షన్ తాతయ్యది కాదు, నీదన్నట్టుంది. ఊరుకోరా, చిన్నపిల్లకి దిష్టి పెట్టుకో. నేను దిష్టి పెట్టానా? తీసేస్తే పోతుంది కదా. పోయింది. అవునత్తయ్య, అందరూ వచ్చేసారు. మావయ్య గారేరి? పైన రెడీ అవుతున్నారమ్మా.
చాలా అందంగా ఆనందంగా ఉన్నావు ప్రసాద్. అందం సంగతేమో కాని ఆనందంగా ఉన్నాను అన్న మాట మాత్రం నిజం. మీ సంతోషానికి కారణం దివ్య కదా, కాని నీ చిరునవ్వు శాశ్వతం కాదేమో తెలియడం లేదు. అలా అంటున్నావేంటి భువనా? ఆ, నేను చెప్పడం ఎందుకులే ప్రసాద్, కాసేపట్లో నువ్వే వింటావుగా. నేనా? ఏం వింటాను? ఆ, అదే ఆ దివ్య మిమ్మల్ని అడగబోయే వరం. దివ్య నన్ను ఏం అడగబోతుందో నీకు ముందే తెలుసా? ఆ, ఒక్క నాకేంటి ప్రసాద్, ఇంట్లో అందరికీ తెలుసు. అందరికీ తెలియటమేంటి? సుమిత్ర అక్కకి, హర్షకి, దీపుకి, ఏడుకొండలన్నయ్యకి, తాయారు వదినకు, ఆ ఆ పాప మంగకి కూడా తెలుసు. ఇంకో విషయం చెప్పనా? పార్టీకొచ్చిన గెస్ట్లు ఏమడిగినా నువ్వు జస్ట్ ఊ కొట్టు అంతే, ఇంకేం మాట్లాడుకు ప్రసాద్. వాళ్ళేమడుగుతారు? నేను ఏమని ఊ కొట్టాలి? నీకు అసలు విషయం చెప్పలేదు కదా. పార్టీకొచ్చిన గెస్టులకి కూడా దివ్య నిన్ను ఏం అడగబోతోందో తెలుసు. వాట్? ఒక్క నీకు తప్ప ఊరందరికీ ఆ విషయం తెలుసు ప్రసాద్. ఏం నిజం? ఆ, దివ్య నోటి నుంచే విను. నువ్వు చెప్పు. దివ్య చెప్పాలనుకుంటోంది, నేను ముందే చెప్తే ఫెయిల్ అవుతావేమో. భువనా, చెబుతావా లేదా? చెప్తే నువ్వు చాలా సంతోషిస్తావనుకో. హర్షని, దివ్యను, అక్కని మెచ్చుకుంటావు కూడా. అసలు మ్యాటర్ ఏమిటో చెప్పు. దివ్య వాళ్ళ అమ్మ పేరు నీకు తెలుసు కదా ప్రసాద్? అలివేలు. అలివేలు మంగ తయారు కదూ? అవును, ఆ పిల్ల పేరు కూడా అదే. ఏ పిల్ల? అదే మన ఇంట్లో పని పిల్ల అని తిరుగుతోందే. ఆ, మంగ. ఆ, అలివేలు మంగ తాయారు. పని పిల్లకు దివ్య తల్లి పేరా? కోఇన్సిడెంట్ కదూ? కాదు, దివ్య తన తల్లి పేరే తన కూతురికి పెట్టుకుంది. ఏమంటున్నావు భువనా? మంగ దివ్య కూతురా? అవును ప్రసాద్, కాని హర్షకు దివ్యకు పుట్టిన కూతురు కాదు. దివ్య మొదటి భర్త చాణక్యకు పుట్టిన కూతురు. దివ్యకు ఆల్రెడీ పెళ్ళయిందా? అయింది. ఆ భర్త చనిపోయాడు. ఆ భర్తకే మంగ పుట్టింది. హర్షబాబు విధవరాలు, ఒక పిల్ల తల్లైన దివ్యను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆ విషయము సుమిత్రక్క కూడా తెలుసు, కాని నీతో చెప్పలేదు, దాచిపెట్టారు. ఆ విషయమే ఈరోజు దివ్య మీతో చెప్పాలనుకుంటోంది. మంగని మీ మనవరాలిగా అంగీకరించమని వరం కోరాలనుకుంటోంది. ఎంతైనా దివ్య చాలా తెలివైంది కదా ప్రసాద్. ఎంతో మేధస్సు ఉన్న నిన్నే బురిడి కొట్టించింది. నీకనుమానం రాకుండా మేనేజ్ చేసింది. ఒక అబద్ధాన్ని, మోసాన్ని నువ్వు కనిపెట్టలేకుండా చేసింది. హర్షబాబు కూడా తెలివైనోడే, నీ ముందు బయటపడలేదు. ఇంత పెద్ద నిజాన్ని సుమిత్రక్క దాస్తుందని నేనూహించలేదు. విషయం తెలిసిన వియ్యంకులు సంతోషపడ్డారు. ఒక విధవరాలికి, పిల్ల తల్లికి కొత్త జీవితం ఇచ్చారని గర్వపడ్డారు. బయట గెస్ట్లయితే హర్షకి అన్ని నీ పోలికలే వచ్చాయని
రెండో పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు ప్రసాద్. పోన్వి ప్రసాద్, ఇది మన పరువు పోయే విషయమైనా పైకేం చెప్పలేం కదా. అందుకే ఎవరేం అడిగినా జస్ట్ ఊ కొట్టు అని అన్నాను.